ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ స్క్రిప్ట్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్తో పాటు ప్రయాణించింది. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కథతో జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం ఏంటి అనుకుంటే ఇక్కడే కొరటాల శివ తెరపైకి వచ్చాడు. మరి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సతీ సమేతంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్తో పాటు కొరటాల శివ కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బుడ్డోడుతో జనతా గ్యారేజ్ తీసిన తర్వాత పెరిగిన సత్సంబంధాల రీత్యా కొరటాల కూడా జూనియర్తో పాటు వెళ్లి ఉంటారని అంతా భావించిన తరుణంలో కొరటాల వెళ్లిన ఉద్దేశం వేరేనన్న విషయం బయటకు వచ్చింది. తన సినిమాలు ప్రారంభం కాబోయే ముందు కథకు సంబంధించిన స్క్రిప్ట్ను స్వామివారి ఆశీర్వాదం నిమిత్తం దర్శనం చేసుకోవడం కొరటాలకు సెంటిమెంట్గా మారింది. తొలి సినిమా మిర్చితో మొదలైన ఈ ఒరవడి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ల విషయంలోనూ కొనసాగింది. తాజాగా భరత్ అనే నేను సినిమా కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్తో పాటు మహేష్తో తాను తీయబోయే స్క్రిప్ట్ను తీసుకెళ్లారు కొరటాల. అలా ఈ సినిమాలో జూనియర్ని కూడా భాగస్వామ్యం చేశారు కొరటాల. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.